గ్రేట్ కదా, చనిపోదాం అనుకున్న స్టేజ్ నుంచి ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానని స్టేజ్కి రావటమే పెద్ద అచీవ్మెంట్. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, ఎంత పెద్ద వాళ్ళకైనా ఉంటాయి. మరి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? చాలా సందర్భాలు, చెప్పలేనని సందర్భాలు. బట్ ఆ టైంలో కూడా నేను బ్లైండ్గా వెళ్ళిపోతా. ఆ చోటుకి వెళ్ళే వరకు ఆ డబ్బులు ఎలాగైనా అరేంజ్ అవుతాయి, అయ్యాయి కూడా. ఇప్పుడు అన్నం తినడానికి హోటల్కి వెళ్తున్నాం, హోటల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కాల్ చేసి అమౌంట్ వేస్తాడు, బట్ వేస్తాడో లేదని డౌట్తో నేను కూర్చోను, వెళ్ళేసి సరే వేసేసి అంట. ఆ టైంకి నా శివుడు నాకు అరేంజ్ చేస్తాడు. ప్రతిసారి నేను అలాగే వెళ్తా. లాస్ట్ మంత్ కూడా కొన్ని స్ట్రగుల్స్ అయ్యా, బట్ ఎండ్ మూమెంట్ వరకు ఆటోమేటిక్ వచ్చాయి నా దగ్గర డబ్బులు. నేను అడగలేదు వాళ్ళని, వాళ్ళే ఇచ్చారు నాకు. ప్రతిసారి స్ట్రగుల్స్ ఉంటాయి డబ్బుల విషయంలో, కానీ ఎవరిని అడుక్కోలేదు. ఈరోజు నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉన్నది కానీ ఇలా పెట్టుకోలేదు. నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా. సో నేను చాలా మందికి చాలా ఖర్చు పెట్టా. నా దగ్గర ఎంప్లాయీస్ ఉండనివ్వండి, నా ఫ్రెండ్ సర్కిల్ లక్షల్లో ఖర్చు పెట్టా. బట్ ఇప్పుడు ఈరోజు నేను ఇబ్బంది ఉన్నా నాకు ఇవ్వండి అంటే అది అడగలేను. ఇప్పుడు నీకు వయసులో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నీకు అన్ని సమకూరుతున్నాయి. ఒక ఏజ్ వచ్చేసింది, ఒక 50 years 60 years వచ్చింది, అప్పుడు ఏంటి పరిస్థితి? హ్యాపీగా ఫౌండేషన్లో బ్రతికేస్తా. బీబీఆర్ ఫౌండేషన్ నాదైతే నాది ఆ టైం వరకు నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తే, లేదు అంటే ఎక్కడన్నా సరే, అంత లేదు అంటే ఇంకా హిమాలయాలకు వెళ్ళిపోతా. ఆలోచన కూడా ఉంది, హిమాలయాకి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా ఉంది. అంటే ఇంకా అక్కడ అంత ప్రశాంతత ఎక్కడ దొరకదు కదా. మెడలో ఏంటది? ఇది రుద్రాక్ష అండి, పంచముఖి. ఎవరు ఇచ్చారు అది? అరుణాచలంలో పంతులు గారు ఇచ్చారు. అరుణాచలం వెళ్ళారు ఎప్పుడన్నా? 2 times వెళ్ళాను. ఇయర్లీ వన్స్ తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం, జోగులాంబ, కాళహస్తి. కొంచెం డివోషనల్ నేను. ఓకే, అంటే మీ డ్రెస్సు ఇది చూస్తేనేమో అది వేరుగా అనిపిస్తుంది, ఇది ఒక ప్రపంచంలాగా అనిపిస్తుంది. అంటే మనం ఎలా ఉన్నా మనం హిందువులం అండి, నేను పక్కా హిందువుని. సో ఇప్పుడు జీన్స్ వేసుకుంటే బొట్టు పెట్టుకోకూడదు అలా ఏం లేదు. నేను కుంకుమ పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుంటాను, పొద్దున్న పూజ చేసుకుంటాను. శివదీక్ష తీసుకున్నాను నేను లాస్ట్ 7 years బ్యాక్. సో దేవుడిది దేవుడే, ప్రొఫెషనల్. దానికి దీనికి సంబంధం ఉంది. సాధారణంగా భక్తి ముక్తి రక్తి అంటారు, మరి మీలోనేమో అది పోయి ఇది వస్తుంది. భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అదేమో జీవితంలో నుంచి లేకుండా పోయింది కదా. అంటే మనము ఇప్పుడు మనకు నచ్చిన పని చేస్తే చాలా ఆనందంగా ఉంటామండి, చాలా ఆనందంగా ఉంటాం, అది చెప్పలేం మాటల్లో. సో నా లైఫ్లో ప్రతి ఒక్క క్షణము నాకు నచ్చినట్టుగా ఉంటున్నా. సో నేను చాలా ఆనందంగా ఉన్నా. అది తినడం అంటారా, తిరగడం అంటారా, ఉండడం అంటారా. తిరగడం అంటే మళ్ళీ ఆ విధంగా కాదు, నాకు నచ్చినట్టుగా నేను నచ్చిన ప్లేస్కి వెళ్తాను, నాకు నచ్చినట్టు వండుకొని తింటాను, నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో అసలు ఫ్యామిలీ లైఫ్, ఒక భర్త ఒక ఫ్యామిలీ అవసరమా? అది ఉంటే హ్యాపీగా ఉంటామా? సింగిల్గా ఉంటే సోలోగా ఉంటే హ్యాపీగా ఉంటామా? నా ఉద్దేశంలో సింగిల్గా ఉండడం వల్ల, బట్ భర్త ఫ్యామిలీ పిల్లలు ఉంటేమంటే రెస్పాన్సిబిలిటీ ఒక సొసైటీలో అదొక మర్యాద అంటారు చూసారా, అది వస్తుంది. అది లేకున్నా మర్యాద ఉంటుంది. భర్త ఉంటేనే లైఫ్ రన్ అవుతుంది, బ్రదర్ ఉంటే లైఫ్ రన్ అవుతుంది కాదు అమ్మాయిలకి, అదొక అపోహ నేను అంటాను. అంటే దీనికి చాలా మంది అగేనెస్ట్ అవ్వచ్చు, బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను సింగిల్గా ఉన్నాను. సింగిల్గా ఉండడం వల్ల మర్యాద పోయిందేనా? కొంతమంది పోతుంది, నేను పోగొట్టుకోలేదని గ్యారెంటీగా చెప్పగలను. నా బిహేవియర్ బట్టి మీరు నాకు మర్యాద ఇస్తారు. నేను మీతో పిచ్చిగా బిహేవ్ చేస్తే నన్ను మీరు ఆ విధంగా చూస్తారు. ఓహో ఈ అమ్మాయి ఎక్కడికైనా వస్తుంది పిలిస్తే. అదే నేను కరెక్ట్గా ఉంటే అమ్మ ఈమెతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి అరే ఈమెకు మర్యాద ఇవ్వాలి. అది మన బిహేవియర్, మనం ఉండే విధానం బట్టి ఎదుటోళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అది నా లైఫ్లో ప్రూఫ్ అయ్యింది. ఇంత ఇండస్ట్రీలో ఉండి ఇంత ఫ్యాషన్ ఈవెంట్స్ చేస్తూ మోడల్స్ మధ్యన, డైరెక్టర్స్ మధ్యన, ప్రొడ్యూసర్స్ మధ్యన ఉండి నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు. అంటే వేరే వాళ్ళని పంపించలేదు, నేను వెళ్ళలేదు, నన్ను అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు నన్ను ఎవరు డైరెక్ట్గా అడగలేదు. అది ధైర్యంగా ప్రౌడ్గా చెప్పుకుంటా నేను.